హాయ్ ఫ్రెండ్స్, మరి ఇది చూసారా మునగాకు కడుక్కొని దీన్ని కాడలతో సహా ఆరబెట్టుకున్నాను. నేను ఆరబెట్టుకొని ఇగో ఆరిపోయింది. మునగాకు కారం ఆర్డర్ వచ్చింది. మరి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ఏలో ఉంటారు, వారు అడిగారు. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మునగాకు, వెండిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇంత ముత్యమంత ఆవాలు వేసినట్టు. ఇగో మినపప్పు, కొంచెం ఉప్పు, గల్లుప్పు, రాళ్ళుప్పే వేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా ఏమేమి కావాలో. అంతే. ఇవన్నీ ఇప్పుడు తీసుకొని వెళ్ళి అన్నీ వేపుకొని వచ్చి నూరుకొని వచ్చినాక కారపొడి చూపిస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మరి ఇవన్నీ వేపుకుంటున్నా చూడండి. ఇవన్నీ ఒకదానికి ఒకటి వేసుకొని వేపుకోవాలన్నమాట. ఇవి కూడా వేసేస్తున్నా. ఇవన్నీ సమపాల్లో వేగితే మంచి వాసన వస్తుంది. చూసారా, ఉప్పు లాస్ట్లో మిరపకాయలు వేసుకుంటాం. అంతా ఒకటేసారి వేస్తే బాగోదు కదా. ఇగో ఏగిపోయినాయి, తీసేస్తున్నా. చూసారా, దాంట్లో కొన్ని వేసినట్టు కొన్ని పుట్నాల పప్పు వేసుకున్నా. చూడండి, ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేపుతున్నాం. చూసారా, ఎండుమిరపకాయలు కూడా ఈ రకంగా వేపుకోవాలి. మిరపకాయలు వేపుకొని తీసుకున్నా, మాడిపోతే నేను తీసేసిన గబ్బా వేపుకుంటున్నాను. ఫైనల్లో చూపిస్తాను అంతా వేపుకున్న తర్వాత. ఓకే, చూడండి మిరపకాయలు నూరుకుంటున్నాను నేను. ఓకే ఓకే మిరపకాయలు చాలా కారం ఉన్నాయి, ఘాటుగా ఉన్నాయి. మునగాకు కారం కూడా ఘాటు లేకుండా చేయాలని నా ఉద్దేశం. చూడండి, మునగాకు కూడా వేసేస్తున్నా. ఇటు రావచ్చు చిన్న. చల్లగా అయిపోయినాక వేయాలన్నమాట. ఆ కారానికి కూడా కొంచెం కారం పెట్టాను, అదే చూస్తున్నాను. చూడండి, మునగాకు కారం రెడీ అయిపోయింది. చూసారా, ఆర్డరు ఉంది, ఇవ్వాలి, దాన్ని పార్సల్ చేయాలి. చూసారా, చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, మరి ప్యాకింగ్ కూడా అయిపోతుంది. ఇది అమ్మాయికి పంపించాలి. నేను సరిపోలేదు. ఓకే, 150 గ్రామ్స్ కాకపోతే 163 గ్రామ్స్, కొంచెం ఎక్కువ వేస్తా వాళ్ళకి. చూస్తున్నారు కదా, ఇది ప్యాక్ చేసి అది కూడా పెట్టేస్తే ఇక్కడ వెంచు.
చూశారు కదా, అలా ప్యాకింగ్ చేస్తాము. దాన్ని మళ్ళీ అమెరికా ప్యాకింగ్ చేస్తా. మీరు చూస్తున్నారు కదా, ఇంకొక కవర్లో ప్యాక్ చేస్తాం అన్నమాట. ఇది ఏమి ఇబ్బంది కలగకుండా. ఫ్రెండ్స్, శ్రీ లావణ్య పికిల్ ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు చూడండి, ఇది కూడా అదే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ముందు తీసుకెళ్తే నేను పెట్టిన కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటుంది. వాటికి యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ మరి మన అరుణోదయకి సపోర్ట్ చేయాలనే నెపంతో నేను ఇది శ్రీ లావణ్య పికిల్ ఛానల్ పెట్టాను. అరుణోదయ అనేది చాలా ఏళ్ళ నుంచి ఉంది, దానికి సపోర్టర్స్ లేరని దయచేసి మీరందరూ నాకు ఎంకరేజ్ చేస్తే దానికి నేను సవ్యంగా ఒక రూట్లో తీసుకెళ్దామని చూస్తున్నాను. ప్లీజ్ గాయస్, నేను ఎవరిని ఏమీ అడగటం ఇష్టం ఉండదు. ఈ రకంగా ఎందుకు సపోర్ట్ చేయమంటుందంటే, వాళ్ళందరినీ ఇంకొక దగ్గర పెట్టలేక నేను హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ అన్నీ ఉంటేనే కదా ఎవరైనా చూసుకునే వాళ్ళు కూడా ఉండేది. ఇన్ఛార్జ్ కానీ, వంట వాళ్ళు కానీ, పని వాళ్ళు కానీ అన్నీ ఎట్లా అంటే ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. అన్నీ రెంట్ అవుతుంది, ప్లస్ వర్కర్స్కి అన్నిటికీ చేయాలి. కాబట్టి నేను ఇది స్టార్ట్ చేశాను. మీరు అందరు కొంచెం హెల్ప్ చేస్తే నేను చాలా 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 వాళ్ళని బాగా చూసుకోగలను, ఇంకా కొంతమందిని ఎక్కువ మందిని చూసుకోగలనని నాకు ఆశగా ఉంది. కానీ దానికి సరిపడా మనకి సామగ్రి ఉండాలి కదా మనం చేయాలంటే. మరి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ చేస్తే యూట్యూబ్ వారు, ప్లీజ్ యూట్యూబ్ వారి యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా వీడియోలు ముందుకెళ్ళనివ్వండి ప్లీజ్ అండి. ఎందుకు అనంటే నా కోసం పెట్టలేదు, ఇది సోషల్ మీడియా మీ అభివృద్ధి కోసం, మా అమ్మ వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కోసం పెట్టుకున్నాను. ఇది ప్లీజ్ ఎంకరేజ్ మీ, సపోర్ట్ మీ ప్లీజ్. ఓకే, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ టు ఆల్. నమస్తే. ఓకే.